ఆత్మీయులారా, ఈ పవిత్రమైన ఆదివారం నాటి సత్సంగానికి సాయి భక్త పరమహంసగా పేర్కొనదగిన మాస్టర్ గారి సత్సంగానికి శుభస్వాగతం. మాస్టర్ గారు ఆయనకు సంబంధించిన ఆలోచన ఏమి వచ్చినా మనకేమనిపిస్తుందంటే, ఈ ప్రపంచంలో ఇంతకు ముందున్న వాళ్ళు, ఇప్పుడున్నవారు, కనీసం రాబోయే తరాలు, వీళ్ళందరికీ తప్పక తెలియవలసినది ఎవరి జీవితం, ఎవరి ఆలోచనలు, ఎవరి భావనలు అని అంటే అది భరద్వాజ మాస్టర్ గారిది అని అనిపిస్తుంది. అది ఎందుకో సమాధానమే మన సత్సంగం అంతా కూడా. సుమారు మనం సత్సంగం ప్రారంభించి 50 సంవత్సరాలైంది. ఈ 50 ఏళ్ళుగా మనం చెప్పుకుంటున్నది దాని గురించే. ఏ విధంగా అయినా సరే సర్వమానవాళికి హితకరమైన రీతిలో తాను జీవిస్తూ, ఆ విధంగా అందరూ జీవించాలని ఆశించే, అభిలషించే, ఆకాంక్షించే ఒక పరమాద్భుతమైన జీవితం, స్వచ్ఛమైన జీవితం, పారదర్శకమైన జీవితం భరద్వాజ మాస్టర్ గారు. ఆయన ఒక అన్వేషకుడు పుట్టుకతోనే. ప్రతి విషయంలో కూడా ఆయన చాలా స్వచ్ఛంగా ఆలోచనతో మేళవించి ఒక పద్ధతిగా లోపల సత్యస్ఫూర్తితో ఉండేవారు. ఆయన ఏది అర్థం చేసుకుంటాడో దాన్ని నమ్ముతాడో అలాగే జీవిస్తాడు. సత్యాన్ని అన్వేషిస్తూ ఉండే జీవితం అయింది. సత్యాన్వేషకుడి జీవితంగా ప్రారంభమైంది మాస్టర్ జీవితం. సరే, అటువంటి ఆయనకు అనుకోకుండా షిరిడీ వెళ్ళినట్టు మనకు కనిపిస్తుంది. కానీ ఆయన భగవంతుడు అనుకునే ఆయన తీసుకెళ్ళి ఉంటాడు. భగవద్గీతట కృష్ణుడు అర్జునుడికి చెబుతూ అంటాడు, నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. నాయనా, నువ్వు నిమిత్త మాత్రుడివిరా సవ్యసాచి, అసలు విషయం అంతా వెనక ఉంది. నీ ద్వారా సమస్త మానవాళికి ఇదిగో ఇది లభిస్తోంది అనే భావం అక్కడ ఉంది. అట్లాగే మాస్టర్ గారు షిరిడీ వెళ్ళడం వెనక భగవంతుడి యొక్క పిలుపు ఉందన్నమాట. నా భక్తుల సత్సంకల్పాలు నేను నెరవేరుస్తాను, నేను ఎప్పుడూ మీ వెంట ఉండి తోడు ఉండి మిమ్మల్ని కాపాడుతాను అన్న బాబా మాటలకు గొప్ప ఉదాహరణ ఎవరు అంటే మాస్టర్ గారే. ఇంకోటి, పిచ్చిక కాలికి దారం కట్టి లాక్కున్నట్టు, అంటే వేటగాడు లాక్కున్నట్టు, నేను మిమ్మల్ని అందరినీ, ఎవరినైతే నా వారున్నారో వాళ్ళందరినీ కూడా నేను ఆకర్షిస్తాను. ఎవరు వారంతా వారు రారు, నేను పిలిస్తేనే వస్తారు, రాగలరు అన్న మాట కూడా మాస్టర్ గారి జీవితం ఒక అద్భుతం. తర్వాత మాస్టర్ గారు షిరిడీ వెళ్ళారు. అద్భుతమైన ఆయనకు సాయి సాన్నిధ్యపు అనుభూతికి ఆయన బానిసైపోయారని ఆయనే చెప్పుకున్నారు. అంటే ఎంత అంటే ఆయనకు సాయిబాబా అనే వ్యసనం విపరీతంగా, ఇంకా ఆయన లేడు, ఆ సాయి ఆయన తత్వమే ఉండిపోయింది. అటువంటి భరద్వాజ మాస్టర్ గారు మొట్టమొదటి బాబా గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకున్నారు. ఉత్తమ గురుభక్తుడి లక్షణం అది. సరే, అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయనకు హిందీ కొంత వచ్చు, మరాఠీ అసలు రాదు, ఇంగ్లీష్, తెలుగు ఇలాంటి భాషలు మాత్రం అనర్గళంగా వచ్చును. మరి అప్పుడు అక్కడ ఏం చేయాలి?
అంతే. సాయిబాబా యొక్క వరదాభయ హస్తము షిరిడీలోనే శివనేశన స్వామి అనే పేరుతో లభించింది. ఆ శివనేశన స్వామికి మాస్టర్ గారంటే గొప్ప భావం కలిగింది. సాయి తన వాణిని, తన బాణిని, తన ఇవ్వదలుచుకున్న అనుగ్రహాన్ని ఆయన ద్వారా కూడా ఇచ్చారు. ఆ విధంగా ఒకే ఒక్క విషయాన్ని వారం వారం చెప్పుకున్నట్టు చెప్పుకుంటే కూడా ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం అట్లా స్టార్ట్ అయింది. అదేమిటి? నీవు ఎవరిని ప్రేమిస్తావో వాళ్ళ గురించి వీలైనంత ఎక్కువ తెలుసుకుంటేనే తృప్తిగా ఉంటుంది, అంతే కదా అనేవారు మాస్టర్ గారు. మరి మాస్టర్ గారు సాయిబాబాను ప్రేమించారు, అద్భుతమైన భక్తి ప్రపత్తులతో మెలిగారు, సాయి యొక్క దివ్యత్వానికి బానిసయ్యారు. మరి ఆయన గురించి తెలుసుకోవటంలోనే ఆయన అనుక్షణం గడపడం ఆరంభించారు. అవకాశం ఉన్నప్పుడల్లా షిరిడీ వెళ్తారు, బాబాకు సంబంధించిన అన్ని వివరాలు సేకరిస్తారు. మిత్రులారా, సోదరులారా, గురుబంధువులారా, ఒక చిన్న విన్నపం. మాస్టర్ గారు షిరిడీ వెళ్ళేటప్పటికీ సాయిబాబా గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ, పుస్తకాలు తక్కువ. అసలు నిజంగా మన ప్రాంతంలో సాయిబాబా పేరు కూడా తెలియదు. సాయిబాబా అంటే సత్సాయిబాబా గారు ఒక్కరే తెలుసు. ఆయన గురించి రకరకాల విభిన్న అభిప్రాయాలు సమాజం అంతా ఉండేవి. ఈరోజు ప్రతి ఊర్లో రామాలయం లేని ఊరు ఉండొచ్చు, కృష్ణాలయం లేని ఊరు ఉండొచ్చు, బాబా మందిరం లేని ఊరు లేదు. ఆ విధంగా ఇంత ప్రగతిగా సాయి యొక్క ఉద్యమం, తత్వం ప్రజ్వలించడానికి కారణం మాస్టర్ గారి యొక్క కృషి కూడా అని చెబితే అది ఖచ్చితంగా నిజమే అవుతుంది. అందులో నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చా అన్నట్టు మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఆయన అద్భుతమైనటువంటి సాయితత్వ ప్రచార యజ్ఞము ఈనాడు అట్లా మనకు కనిపిస్తుంది. సరే, మాస్టర్ గారు ఏం చేశారు? ఆయనగా ఏది సంకల్పించి అలా చేయలేదు, బాబాయే ఆయన నడిపించారు అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే. ఎలా? సరే, వెళ్ళాలనుకోలేదు, వెళ్ళారు. వెళితే ఆయనకు ఆ దివ్యానుభవం వచ్చింది. ఆ తర్వాత దానికి పూర్తిగా తనను తాను ఆత్మార్పణ చేసుకున్నాడు. అప్పుడు బాబా గురించి తెలుసుకోవటం ప్రారంభించారు. నిజంగా గనైతే మాస్టర్ గారు రాసిన సాయి చరిత్ర మనంతా చదువుతాం. అందులో ప్రతి సంఘటన వెనక ఆయన చేసిన కృషి, అనుభవించినటువంటి అనేక రకాల అనుభవాలు, సంక్లిష్టతలు, ఇవన్నిటినీ కానీ చూస్తే ఓ పెద్ద మహద్గ్రంథం, ఉద్గ్రంథం అవుతుంది. ఒక చిన్న విషయం, ఎవరైనా ఒక ఆయన్ని పోయి, అయ్యా మీరు బాబాతో చాలా కాలం ఉన్న, అప్పటికి చాలామంది సాయి భక్తులు షిరిడీలోనే కాదా, ఆ మహారాష్ట్రలో చాలా చోట్ల అన్ని గ్రామాల్లో చుట్టుపక్కలంతా ఉండేవారు. ప్రతి ఇంట్లోనూ ఒకరో ఇద్దరో ముగ్గురో నలుగురో చూసిన వాళ్ళు ఉండేవారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా బాబా గురించి చెప్పండి అన్నామనుకో, నాకు ఇప్పుడు తీరిక లేదు, మళ్ళీ రండి అంటారు. సరే, ఆయన చెప్పిన టైంకి మనం వెళితే, ఇప్పుడు కాదయ్యా నేను పలానా పనిలో ఉన్నానంటారు. అట్ట 10 సార్లు తిప్పించుకొని 11వ ఏమంటారంటే, చూడయ్యా నేనేదో రమ్మన్నాను అనుకో, అట్లా ప్రతిసారి ఇలాగే ఉండాలా, ఈ వయసులో నాకు ఎట్లా ఉంటుందో నీకు తోచదా? అయినా విసుక్కోకుండా ఏది ఏమైనా పట్టు వదలని విక్రమార్కులుగా వెళ్ళి, పైగా ఇంకోటి ఏంది, భాషా సమస్య. వాళ్ళు చెప్పే ఆ పల్లెటూరి భాష అర్థం కావాలంటే ఆ చెప్పే మనిషి కావాలి. అట్లా ఎన్నో రకాల ఇబ్బందులను దాటి ఈనాడు మన చేతిలోకి మాస్టర్ సాయి చరిత్ర వచ్చింది. ప్రతి సంఘటన వెనక కూడా అటువంటి అనితరమైన కృషి, సాధ్యమైన సాఫల్యం ఆ గ్రంథంలో ఉంది. సరే, ఒక పరమాత్ముడి దయను గుర్తు చేసుకుంటాను. ఆ పుస్తకం మొత్తాన్ని మాస్టర్ గారు నోటి వెంట కొన్ని 100 సార్లు చదవడం మనం విన్నాం. అది మన ధన్యత, అదృష్టం. ఒకసారి 2 సార్లు కాదు, ప్రతి సంఘటన, ప్రతి అధ్యాయం కొన్ని 100 సార్లు చదువుతూ ఉంటే అది అనేక రూపకల్పనలు ఎలా వచ్చిందో కూడా మనకి, నాతో పాటు అక్కడున్న అనేక మందికి కూడా తెలుసు. ఆ ఘనత మాస్టర్ గారిది. ఆ విధంగా అవతల వాళ్ళ హృదయంలో భక్తిని ప్రేరేపించిన మరొక వ్యక్తి ఎవ్వరూ కానరాలేదు. మాస్టర్ను పక్కన పెడితే ఇంకెవరు లేరు, అంతటి వారైనా. సరే, బాబా చరిత్రను వీలైనంత సమగ్రంగా, పైగా ఇంకో విషయం ఏమిటంటే, తాము రాసిన బాబా చరిత్ర ప్రచురణ కాకముందు మాస్టర్ గారు ఏం చేసేవారు తెలుసా?
అనేక పుస్తకాలు మా అందరి దగ్గర చదివించేవారు. అంతవరకు బాబా గురించి వచ్చిన ప్రతి లైన్ని చదివించారు. ఆ తర్వాత తాము విలేఖనం చేసినటువంటి వాటిని చూసినప్పుడు ఆ రెండింట్లో ఉన్న ఉత్తమత్వం మనకు అర్థమవుతుంది కదా. ఏది ఏమైనా ఇప్పటికి కూడా మాస్టర్ గారు ఇంత గొప్ప ప్రయత్నం చేసి ఇంత విజయం సాధించినా బాబా గురించి తెలియవలసిన విషయాలు ఇంకా ఉన్నాయి, ఇంకా కూడా చేయవలసినవి ఉన్నాయనేది మాస్టర్ గారి అభిప్రాయం. ఏది ఏమైనా 1977 సంవత్సరంలో మార్చి నెలలో 7వ తేదీ ప్రాంతంలో మాస్టర్ గారు ఒక ఉత్తరం రాశారు ఆత్మీయులైన వాళ్ళకి చాలామందికి. ఏమనంటే, ఇదిగో మన సాయి చరిత్ర అచ్చు పూర్తయింది, కొద్ది రోజుల్లో గ్రంథాలు వస్తాయి, ఆ బైండింగ్ అదంతా పూర్తయి అంటూ ఒక మాట మనకి రాసింది ఉంది. అదేమిటంటే, చూడు భాస్కర్, నా జీవితంలో నేనంటూ చేయాలా అనుకున్న ఒక పని అయిపోయింది. ఇక ఏమీ చేసినా చేయకపోయినా మరేం పర్వాలేదు. బాబా ఏం చేయించుకుంటే అది చేయాలనుకుంటున్నాను. నిజంగా నా జీవితంలో నేను చేయదలుచుకున్న విషయం పూర్తయింది అని గొప్ప తృప్తితో సంతోషంతో ఉత్తరం రాశారు ఆయన. అయితే ఆ చరిత్ర, బాబా చరిత్రను పూర్తిగా అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి సాయి సమాధి మందిరంలో సమాధి పైన విడిచి, బాబా నీ ఇష్టం తండ్రి అని విడిచేసి రావాలనుకున్నారు. సరిగ్గా ఆ సమయానికి ప్రదర్శన చేస్తున్నటువంటి శివనేశ్వర స్వామి ఉన్నారు. అప్పట్లో ఆయన రోజు చాలా ప్రదర్శన చేసేవారు. చూసి ఏం చేస్తున్నావు అని అడిగారు. అడిగితే తన అభిప్రాయం చెప్పారు. అంటే అట్లా కాదు, అది నువ్వే చేయడం కరెక్ట్ అంటారు. అంటే లేదు, నాకు ఈ బాదరబందీ అంతా ఇష్టం లేదు, నాకు సాధన ఇష్టం, బాబా గురించి చెప్పుకోవటం ఇష్టం, కనుక బాబా ఏం నిర్ణయిస్తే అది నిర్ణయించనివ్వండి అని ఇక్కడ పెట్టి నమస్కారం పెట్టానంటారు. అప్పుడు ఆయన నచ్చజెప్పి ఆ పుస్తకాన్ని తీసుకురమ్మని అప్పుడు మాస్టర్ అన్నారు, ఇప్పుడు ఇవన్నీ ప్రింట్ చేయటం, ఇవన్నీ పనులు అంటే డబ్బులు కావాలి కదా, ఎక్కడి నుంచి వస్తాయి? నా దగ్గర ఎప్పటికప్పుడు నాకు వచ్చింది అవసరానికి ఖర్చు పెట్టేయడం అయిపోతుంది. అప్పటి కాదు, బాబా గన అనుకుంటే ఏదైనా ఇవ్వగలడు, దాని గురించి నువ్వు ఆలోచించకు అన్నారు. విచిత్రంగా ఏమి కావాలో అవన్నీ సమకూడి ఈనాడు మన చేతిలోకి సాయి చరిత్ర వచ్చింది. కనుక సాయి చరిత్రను రాసింది మాస్టర్ గారే అయినా రాయించుకుంది సాయిబాబా. ఆ భక్తుడి హృదయంలో ఉండే సత్సంకల్పానికి మరొక పరమాద్భుత రూపమైనటువంటి అక్షర అమృత రూప రసమయ కావ్యం మాస్టర్ గారి సాయి చరిత్ర. అది మార్చి నెల 7వ తేదీ 1977న అచ్చు పూర్తయిందని మాస్టర్ రాసిన విషయం మనం స్మరిస్తాం. ఏది ఏమైనా మాస్టర్ గారు చాలా సంతోషపడ్డారు. బాబా తన చేత ఆ పని చేయించుకున్నారు, ఆయన కావాలని అక్షరరూపమైన ఆ గ్రంథం ద్వారా మానవాళికి మేలు చేయాలనుకున్నారు అని ఆయన భావించారు. అన్నిటికంటే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఎవరికన్నా ఏదైనా మేలు జరగాలనుకుంటే మాస్టర్ గారు మనందరిలాగే ఆ చరిత్రను శ్రద్ధగా పారాయణ చేసేవారు. మీ మేలు కోసమో నా మేలు కోసం అయినా కూడా అది మనం చూసాం. ఎంతో శ్రద్ధగా అనన్యంగా మన మనసు సాయిమయమైతే ఆయన అనుగ్రహానికి పాత్రం అవ్వగలుగుతుంది అనేది మాస్టర్ గారి నిశ్చయమైనటువంటి అభిప్రాయం. సరే, ఏది ఏమైనా సరే నా భక్తుల సత్సంకల్పాలు నేను నెరవేరుస్తాను అన్న మాటకు గొప్ప ఉదాహరణ. ఏమాత్రం తాను కోరుకోనిది బాబా మాస్టర్ గారి చేత చేయించిన బాబా చరిత్ర ప్రపంచానికి అందడం. నాడు నేడు ఏనాడైనా సరే అది ఒక అద్భుతం అన్నమాట. ప్రతిపద రసోదయము నాదు పలుకు అని ఒక మాట ఉంది. అట్లా మాస్టర్ గారు పూర్తిగా తనను తాను సాయి సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుతూ ఆ వచ్చిన సంఘటనలన్నిటికీ అక్షరాకృతి ఇచ్చింది ఆయన రచించిన సాయి చరిత్ర. నిజంగా బాబాయే తనంత తానుగా ఆ విధంగా రాయించుకున్నారా అనిపిస్తుంది. దాని గురించి మొట్టమొదట ప్రిఫేస్ ఉంది కదా, ముందు మాటలో శివనేశన్ స్వామి అనుభవం మనకి తెలియచేస్తుంది. అది బాబా అనుగ్రహ పాత్రమైన గ్రంథం అని. కాబట్టి ఈరోజు ఎంతో శ్రేష్టమైన రీతిలో ఆ గ్రంథాన్ని
మనం తలుచుకుంటే అందులో మాస్టర్ గారి హృదయగతమైన భక్తి స్ఫోరకమైనటువంటి అనుగ్రహాశీస్సులు మనకి లభిస్తాయి. తర్వాత మాస్టర్ గారు ఎన్నో పుస్తకాలు రాశారు కదా, వాటన్నిటిలో ఈ బాబా చరిత్ర గురించే చదువుతున్నారేవి, గురు చరిత్ర ఉంది, ఇతర పుస్తకాలు ఉన్నాయి కదా. అవును, అవన్నిటికీ మూలం ఎవరు అంటే సాయి చరిత్రే. సాయి చరిత్రకు దానికి అన్ని అంచులలోంచి వచ్చిన వివిధ ప్రక్రియలు అవి. ఏది ఏమైనా సరే మాస్టర్ గారు అన్న ఒక్క మాట ఎప్పుడూ మన చెవుల్లో మారుమవుతుంటుంది. నా గళం అంటే గొంతు, నా కలం పనిచేసినంత వరకు నేను నా సాయితత్వ ప్రచారోద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటాను. ఏదైనా ఒక విషయానికి ఆత్మార్పణ చేసుకొని అలా జీవించటం అంటే దానికి గొప్ప ఉదాహరణ వరదరాజ మాస్టర్ గారు. కాబట్టి ఈ రోజున మనకి ఉగాది రాబోతుంది, రేపు గురువారం నాడు. ఉగాదికి ముందు చివరి ఆదివారం నాటి సత్సంగం ఇది. మనం ఈ సత్సంగాన్ని వీలైనంతగా అభివృద్ధి చేసి, వీలైనంతగా మాస్టర్ గారి గురించి, బాబావారి గురించి, ఆధ్యాత్మికత గురించి, మహనీయమూర్తుల గురించి సమస్త మానవాళికి అందాలనే సదుద్దేశంతో ఎంతో ఆలోచనతో శ్రద్ధగా రూపకల్పన చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. మీరు కూడా భగవంతుని స్మరించండి. మనందరి ప్రయత్నం సఫలమవ్వాలని రాబోయే ఉగాదికి మనందరం పరస్పరం చేసుకునే శుభాకాంక్షగా ఆలోచిస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి అనే ఆలోచనతో తప్పకుండా బాగుంటాం అనే ఆశతో ప్రస్తుతానికి సెలవు. నమస్కారం. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। गुरुदेव दत्ता साई राम जय साई राम। 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 साई राम जय 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 साई राम जय साई राम। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।